హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు మన కిచెన్లో బఠానీ కచోరీని తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా కాయల నుంచి గింజల్ని వేరు చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో 2 బంగాళాదుంపల్ని పీల్ తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి. అలాగే బఠానీ గింజల్ని కూడా వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ని యాడ్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూస్తే వాటర్ ఉంటే జాలిబుట్టలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకొని ఉడికించుకున్నటువంటి బంగాళదుంప బఠానీని వేసుకొని మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కాస్తంత చాట్ మసాలా వేసి ఇవి కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే. ఇక ప్యాన్ నుంచి వేరుపడుతుంది అనుకున్నప్పుడు కాస్తంత కొత్తిమీర, 2 చెక్కల నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని మళ్ళీ ఇవి 2 బాగా కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి కచోరీ కోసం పిండిని తయారు చేసుకుందాం. మైదా పిండిని ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వాము, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 చిటికెళ్ళ సోడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితోనైనా సరే చేసుకోవచ్చు. తర్వాత వేడి చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పొడి పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక ముద్దగా అయితే మనకి కచోరీలు బాగా వస్తాయి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. వాము మనకి డైజెషన్లో బాగా హెల్ప్ చేస్తుంది. వాము కూడా కంపల్సరీగా వేసుకోవాలి. ఒక ముద్దలాగా తయారైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని పిండి పైన వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని ఒక ముద్దగా తీసుకొని కొంచెం చేతులకి అంటుకుంటూ ఉంటే ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక ఉండలాగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉండని వెడల్పుగా చేసుకొని స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా వెడల్పుగా చేసుకొని కొంచెం స్టఫింగ్ని తీసుకొని పెట్టేసుకొని ఆ స్టఫింగ్ అంతా కవర్ అయ్యేటట్టుగా సాగదీసుకొని కవర్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ప్రెస్ చేసే అవసరం లేదు కాబట్టి పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా కప్పేసుకోవాలి. తర్వాత మిగతా అన్నిటినీ కూడా ఇలా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని మనం సిమ్లోనే వేడి చేసుకోవాలి. హైలో పెట్టుకొని వేడి చేసుకోవద్దు. ఎందుకంటే ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి లోపలి వరకు కుక్ అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మీడియం కంటే తక్కువ హీట్ అయినా సరే తయారు చేసుకున్నటువంటి కచోరీలను వేసుకోవచ్చు. ఆయిల్ క్వాంటిటీని బట్టి 2 లేదా 3 ఒకటేసారి వేసుకొని దాదాపు ఒక 2-3 నిమిషాల తర్వాతనే మనం టర్న్ చేసుకోవాలి. స్లోగా లోపల వరకు కుక్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా మనకి మటర్ కచోరీలు రెడీ అయిపోతాయి. దీనిలో స్టఫింగ్ చాలా ఇష్టం ఉన్నట్టు ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. ఆనియన్ తోటి, పొటాటోస్ తోటి, వెజిటేబుల్స్ తోటి ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇలా బఠానీలతో ఒకసారి తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అందరూ ఇష్టపడతారు. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.